Audio Jungle. మీ అమ్మగారికి చాలా స్పెషల్. యువర్ బర్త్డే ఈజ్ వెరీ స్పెషల్ టు యువర్ మదర్. సో ఆన్ యువర్ బర్త్డే ప్లీజ్ టేక్ యువర్ మదర్ టు మదర్ ఫర్ ఎ చెకప్. దానివల్ల చాలా 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 అవేర్నెస్ పెరుగుతుంది. చాలామంది కూడా మనం కాపాడుకునేటటువంటి సందర్భం ఉంటుంది. గవర్నమెంట్లో భాగంగా ఇంటర్వెన్షన్ చేయాలని ఎస్పెషలీ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అయితే సర్వైకల్ క్యాన్సర్ ఆల్రెడీ స్క్రీనింగ్ చేయడం మొదలుపెట్టి కూడా ఒక 3 years అయింది. ఎక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి లేడీ పేషెంట్స్ వచ్చినా కూడా అవేర్నెస్ చేసి ప్రతి సంవత్సరం కూడా వారికి స్క్రీనింగ్ చేసి ఒక డేటాబేస్ అంతా కూడా తయారు చేస్తూ ఉన్నాం. సో ఆల్ ఐ వాంట్ టు సే ఈజ్, ఒక పక్క ప్రైవేట్గా జరిగేటటువంటి ప్రయత్నాలు, ఇంకో పక్క గవర్నమెంట్ నుంచి జరిగేటటువంటి ప్రయత్నాలు, ఈ రెండు సినర్జీ అయితేనే తప్పకుండా రేపటి నాడు క్యాన్సర్ పేషెంట్స్కి మంచి ట్రీట్మెంట్ దొరికేటటువంటి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది. దానికి మీరు సాక్ష్యాలు చూశారు. ట్రస్ట్ బోర్డుకి సంబంధించినటువంటి అంశాలు, పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏవడిగినా కూడా ఇమ్మీడియట్గా చేశారు. పైగా క్రితంసారి ఇక్కడికి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు వచ్చినప్పుడు అన్న బాలకృష్ణ గారి రిక్వెస్ట్ మీద అన్ని ట్రస్ట్లకు కూడా వారు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేయాలని చెప్పి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. సో ఒక్కరు ఒక చోట ఒక చిన్న మంచి పని చేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా ఆ మంచితనం అనేది స్ప్రెడ్ అవుతుంది అనేటటువంటి అంశం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఒక విషయం ప్రత్యేకంగా ఇక్కడ నేను చెప్పాలండి. 1989లో గౌరవ మనందరికీ అభిమాన నటుడు, మహానటుడు, ఆరాధ్య దైవం అని చెప్పొచ్చు ఒక రకంగా, గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు 1989లో ఈ సంస్థ చాలా చిన్నగా ప్రారంభించారు. 50 బెడ్లతో అప్పుడు ప్రారంభిస్తే ఇవాళ 500 బెడ్ల వరకు వచ్చింది. మరి వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు కాబట్టి ఆ సేవా తత్పరతను వదలకుండా, ఆ సేవా భావాన్ని వదలకుండా ఇంకా కూడా బాలకృష్ణ గారు దీన్ని టేకప్ చేయడం అన్నది, ముందుకు తీసుకెళ్ళడం అన్నది చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ టీం మెంబర్స్ మాట్లాడుతూ చెప్పారు, హీఈస్ ఆర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని. ఆ పవర్ అన్నది అన్న డైలాగ్లో చెప్పాలంటే వాళ్ళ బ్లడ్లోనే ఉన్నది. కాబట్టి వారు అలాగే ఇంకా ఎనర్జెటిక్గా కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పైగా ఇంకొక విషయం చాలా అప్రిషియేట్ చేయాలి గౌరవనీయులు పెద్దలు బాలకృష్ణ గారి దగ్గర. తెలుగు భాష పట్ల వారికి ఉండేటటువంటి అభిమానం, ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇన్వైట్ చేసినప్పుడు కూడా వారు వచ్చి మాట్లాడినటువంటి తీరు నిజంగా కొత్త జనరేషన్ అందరం కూడా మనం నేర్చుకోవాలి. చాలా పెద్ద ఎత్తున మాతృభాష పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను తప్పకుండా మనందరం కూడా పుణికిపుచ్చుకోవాలి. ఒక పక్క సేవాభావం, ఇంకో పక్క నట వారసత్వం, ఇంకొక పక్క తెలుగు భాష పట్ల అభిమానం, వీటన్నిటితోని మా అందరికీ కూడా నిజంగా ఆదర్శవంతంగా మీరు నిలుస్తూ ఉన్నారని మనస్ఫూర్తిగా చెప్తూ, మీరు చేస్తున్నటువంటి మరో ప్రయత్నం గౌరవనీయులు ఎన్టీఆర్ గారి అన్నగారి కీర్తి ప్రతిష్టలను చిరస్థాయిలో నిలబెట్టడానికి వారి బయోపిక్ని కూడా మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ కూడా మంచిగా జరగాలని చెప్పి వారు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ 18వ యానివర్సరీలో మనం ఉన్నాం. 19వ సంవత్సరానికి అడుగు పెడతా ఉన్నాం. ఇది 19 ఏళ్ళు కాదు, ఇంకా 99 ఏళ్ళు కూడా ఇట్లానే వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఈ సందర్భంగా గౌరవనీయులు బాలకృష్ణ గారిని నేను చేయదలుచుకున్నాను. అన్న, మీరు ఎప్పుడైనా శాటిలైట్ సెంటర్స్ పెట్టాలనుకుంటే తప్పకుండా మా నిజామాబాద్కి రండి అన్న, అక్కడ శాటిలైట్ సెంటర్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ గురించి నేను తప్పకుండా చెప్పుకోవాలి. చాలా చాలా అవసరమైనటువంటి సందర్భం. మేము కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇంత ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి సంస్థ మన అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎంత చేసినా ఇంకా చేయాల్సింది క్యాన్సర్ విషయంలో చాలా ఉంది. దిస్ ఐ బిలీవ్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అవేర్నెస్ ఫర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ యాజ్ వెల్. సో ద సినర్జీ ఐఎమ్ షూర్ విల్ వర్క్ వెరీ వెల్ అండ్ I really wish the whole of the team present here all the very best and good luck Anna. Thank you. Jai Telangana. Thank you so much, madam. We at Basavatarakam will strive to develop a knowledge-based society with clarity of thoughts and charity of hearts, committed to serve the humanity with integrity. May I now invite our beloved chairman to deliver his message for the annual day. ఈరోజు ఒక పండుగ. మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 18వ సంవత్సరం పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుడుతున్న ఈ శుభ సందర్భంగా ఈ పండుగకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును తెచ్చుకున్న మహిళలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉమెన్ ఎంపవర్నెస్ అంటాం. అలా ఎన్నో రంగాల్లో, అటు రాజకీయ రంగంలో అయితేనేమి, అటు తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి కానీ ఇలా ఎన్నో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న
నా సోదరి కల్వకుంట్ల శ్రీమతి కవిత గారికి, అలాగే వినాశ్రియం జనం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవం నాస్తి, వినాశ్రియం సృష్టిరేవ నాస్తి అని మేము చేసిన 2 సినిమాలు, సింహ తర్వాత లెజెండ్, ఒకదాన్ని మించి ఒకటి అద్భుతంగా ఆంధ్ర ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి అందించిన అందరి అభిమాన దర్శకుడు, నేను ఎక్కువగా అభిమానించే దర్శకుడు. ఎందుకంటే ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా ఒకదాన్ని మించి ఒకటి చేయడం అనేది చాలా కష్టం. అటువంటిది పాత రికార్డులన్నింటినీ మళ్ళీ అంటే చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే అన్నది ఊరికే చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించాను. ఎందుకంటే నాకు దేనికైనా నాన్నగారే ఇన్స్పిరేషను. అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంటే దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి అంటారు. అందుకే మేము ఒకళ్ళ ట్రెండ్లో వెళ్ళేవాళ్ళం కాదు, మేము ట్రెండ్ సృష్టించేవాళ్ళం. ఆ వారసత్వాన్ని ఎందుకంటే వారసత్వం అనేది కత్తికి 2 వైపులా పదులు లాంటిది. ఇవాళ కవిత గారు కానివ్వండి, అటు వాళ్ళ నాన్నగారు తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకెళ్తూ ముందుకి రాజకీయాలుగా, అలాగే ఇటు బోయపాటి గారు, నేను మా సినిమాలు ఒకదానికి మించింది ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఒకటి మొదలు పెట్టబోతున్నాం సినిమా, నాన్నగారు బయోపిక్ తర్వాత. ఇలా గతాన్ని గురించి మేము పట్టించుకోము. గతం ఏమిటి, మన ఇన్ని రికార్డులు, మన ఈ స్థాయిలో ఉన్నాం అన్నది మేము ఇప్పుడు ఆలోచించాం. మళ్ళీ మొదటికి వస్తాం, మళ్ళీ ఏంటి మళ్ళీ ఇప్పుడు ఏమి అందించాలని ఒక తపన, ఒక తాపత్రయం, ఒక ఆతృత. అటువంటి మా బోయపాటి శ్రీను గారికి, అలాగే ఇందాక వచ్చేళ్ళారు ఆవిడ మా శ్రీమతి శ్రీయాశరణ్ గారికి. అందుకే ఇంతకుముందు సినిమా పేరుతో పిలిచేవాడిని ఆవిడని. 2 సినిమాలు చేసాం, అది కూడా ఒకదాని మించింది ఒకటి. ఇక్కడ అందరూ అందుకే ఒకళ్ళు వాళ్ళ రంగాలలో నిష్ణాతులైన వాళ్ళంతా ఉన్నారు ఈరోజు వేదిక మీద. అంటే అప్పుడు నేను చెన్నకేశ్వరరెడ్డి చేయడం జరిగింది ఎప్పుడో 8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం. ఎందుకంటే నేను లెక్కలు పట్టించుకున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతారు నన్ను, ఆ సినిమా రికార్డు, ఈ సినిమా, నేనంతా నాకు తెలియదా ఈ రికార్డుల గురించి. నా అభిమానులు అడగండి, ఏమైనా షోకి పిలిచినా కూడా నన్ను పిలవకండి, నా అభిమాని ఏమైనా కూర్చోబెట్టాడు. ఎందుకంటే నాది ఓపెన్ బుక్, వాళ్ళకి నాకంటే కూడా ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఏ విషయంలో అంటే నా జీవిత శైలి గురించి వాళ్ళకి తెలిస్తే, నా లెక్కల గురించి వాళ్ళకి బాగా నాకంటే తెలుసు అంటాను. సో అలా ఒకళ్ళు శ్రీయాశరణ్ గారు అప్పుడు చెన్నకేశ్వరరెడ్డి చేయడం ఏంటి, మొన్న గౌతమిపుత్ర శాతకర్ణి చేయడం ఏంటి, అలా కాకుండా ఆవిడ కూడా ఒక స్పానుడు నడుపుతుంది ఆవిడ. అంటే అంధులు, అంటే చిల్డ్రన్ ఆఫ్ ద లెసర్ గాడ్స్ ఎంతోమంది, వాళ్ళు రకరకాల అంధులు కావచ్చు, లేకపోతే వికలాంగులు కావచ్చు. ఇక్కడ కూడా చూసాం మన ఆసుపత్రిలో, మనం వికలాంగులందరూ కూడా ఉపాధి కల్పిస్తూ లిఫ్ట్ బాయ్లకి అయితేనేమి, మిగతా అన్ని వృత్తుల్లో వాళ్ళకి ఎలాగైనా మనం వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాము. అలా ఆవిడ కూడా ఒక స్పాన్ పెట్టి వాళ్ళకి ఎంపవర్నెస్, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే నిమిత్తం ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేస్తున్నారు ఆవిడ. అలాగే మా ఇక్కడ మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జిఎస్ఆర్ ప్రసాద్ గారు ఉన్నారు. 2వ వారసత్వం అదే ఇందాక చెప్పారు, అదే మన వెంకటేశ్వర్లు గారు. ఎవరైతే మన మొదట్లో ఈ ఆసుపత్రిని ప్రారంభించామో అప్పుడు ఆర్థికంగా ఆయన మొట్టమొదట 1,50,000 రూపాయలు ఆ రోజుల్లో 89లో మాట్లాడుతున్నాను నేను. అప్పుడు ఆయన ఆర్థిక సహాయం ముందుకు రావడం, ఆయన అలాగే ఆయన ఫిలాంథ్రఫిస్ట్, ఆయన అలాంటి ఒక వారసత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం మా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జిఎస్ఆర్ ప్రసాద్ గారికి. అలాగే మన సిఇఓ గారు డాక్టర్ ప్రభాకర్ రావు గారు, ఆయన కూడా బాగా అనుభవం ఉంది. ఇదివరకు పుట్టపర్తి సాయిబాబా ఆసుపత్రిలో ఆయన పనిచేసి కూర్చున్నారు ఇక్కడ, కాబట్టి అది ఒక ట్రస్టే. సో మళ్ళీ ఇక్కడ మన ట్రస్ట్లోకి ఆయన సిఇఓ గారు రావడం, అలాగే మన మెడికల్ డైరెక్టర్ గారు ఉన్నారు, అండ్ మెడికల్ ఆన్కాలజీ హెచ్ఓడి, అండ్ మన డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. అలాగే ఆసుపత్రి ప్రారంభం నుంచి కూడా ఆసుపత్రితో ఉన్నారు మా కల్పన రఘురామ్ గారు, మెడికల్ సూపరింటెండెంట్. తర్వాత మా సిఇఓ గారు ఉన్నారు, కృష్ణమూర్తి గారు, మిగతా డాక్టర్లు అందరు ఉన్నారు ఇక్కడ. వేదిక మీద ఉన్న డాక్టర్లకి, హెచ్ఓడీలకి, అలాగే మిగతా సిబ్బంది అందరికీ, మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్ అండ్ నర్సింగ్ స్టాఫ్
పాత్రికేయులకి, అభిమానులకి అందరికి కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ ఆసుపత్రి అందరు చెప్పారు, తెలిసింది. ఇప్పుడు మా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జిఎస్ఆర్ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. ఆసుపత్రి ప్రారంభం ఎలా అయ్యింది. ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది మా అమ్మగారి గురించి. ఆవిడ ఎలా ఈ క్యాన్సర్ బారిన పడి ఎలా ఆవిడ శివైక్యం అయిపోయారు. ఆవిడ పడ్డ బాధ, అలాగే ఆవిడ చివరి కోరిక ఈ యొక్క ఎంతో ఖర్చుతో కూడుకునే వైద్యాన్ని పేదలకు అందించాలని ఆవిడ ఒక కోరికని ఇలా ఈ ఆసుపత్రి రూపంగా నాన్నగారు ఆవిడ ఏదైతే పడ్డ బాధని, ఏదైతే ఆవిడ కోరిక ఉందో ఆ కోరికను ఈ రూపంగా, ఈ ఆసుపత్రి రూపంగా ఆవిడ శాశ్వతంగా గుర్తుండిపోయారు. అందుకే బసవ తారకం పెట్టారు, కానీ బసవ రామ తారకం అని పెట్టలా. ఆవిడ అసలు పేరు బసవ రామ తారకం, మళ్ళీ ఈయన పేరుంది రామ అని. ఆయన అంత అంటే తెలియాలి, ఇది మళ్ళీ రాముడు నేను ఈ ఉంటే ఇదేది నా పేరు రాకుండా ఆవిడ ఏదైతే ఆవిడ పడ్డ బాధ అది దానికి అందరూ కూడా ఆవిడ పేరునే తలుచుకోవాలి. మధ్యలో తెలియకపోయినా తెలిసిన నా పేరు అడ్డం రాకూడదని బసవ తారకం అని పేరు పెట్టడం జరిగింది ఆసుపత్రికి. ఆనాడు మరి ఆసుపత్రి అంచెలంచెలకు ఎదుగుతూ 40 పడకల ఆసుపత్రితో మొదలై ఈనాడు 515 పడకల ఆసుపత్రికి ఎదగడం, అలాగే ముఖ్యంగా ఇదొక ఏదైతే నాన్నగారు ఆ నానుడితో రాజకీయాల్లోకి వచ్చారో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, నేను అందులో ఖర్చుకుండా అన్నట్టు పనిచేస్తూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.